హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూస్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటిని చూసి వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈవినింగ్ నేను 4000+ వేకెన్సీస్ తోటి మనకు హైదరాబాద్లో సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఒక జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. మెగా జాబ్ మేళా చాలా మంచి అవకాశం. సో దీని గురించి నేను ఈవినింగ్ వీడియో చేస్తాను. చాలామంది వీడియో చూడలేదు, చూసి వీటికి అప్లై చేసుకోండి. దాదాపుగా దీనిలో 10th నుంచి స్టార్ట్ చేస్తే పీజీ వరకు మీరు అప్లై చేసుకునే విధంగా ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మొదటగా మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూసి దానికి సంబంధించి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే దాంట్లో షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ unacademy ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ 7 to 8 మధ్యలో వీటికి సంబంధించిన క్లాసెస్ అయితే ఉంటాయి. సో వీటి కోసం మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మెయిల్ ఐడిని యూజ్ చేసి తర్వాత మీరు సెర్చ్ బార్లో తిరుపతి దోమటి సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. అక్కడ వీడియోస్ ఓపెన్ చేయాలంటే మన కోడ్ SJT10 రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. సో ఇంకా unacademyలో APPSC TSPSC సంబంధించినటువంటి పలు రకాల పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్ బంపర్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. 12 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఆఫర్ ఉంది. అదేవిధంగా 24 months తీసుకుంటే 4 months ఆఫర్ అయితే ఉంది. దీనిలో గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి మనకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. కాకతీయ అదేవిధంగా లక్ష్యమైన నేమ్తోటి ఇట్లా వివిధ రకాల బ్యాచ్ కోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంటాయి. గ్రూప్ 2కి సంబంధించి ఇంకా ఏపీకి సంబంధించినటువంటి ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్లు ఉంటాయి. వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మనకు కోడ్ SJT10 యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. సో లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి వాటి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోగలరు. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు మార్నింగ్ వే2 న్యూస్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరొకసారి తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మంత్రి నిరంజన్ రెడ్డి ఒక వాక్యాన్ని అయితే ఇక్కడ చేయడం జరిగింది. త్వరలో 60 నుంచి 70 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో పాత పద్ధతిలో నోటిఫికేషన్లు ఇస్తే 20 వేల ఉద్యోగాలు ఆంధ్ర వారికి వెళ్ళిపోతాయని, అందుకే వారికి ఆ ఛాన్స్ దక్కకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. త్వరలో 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక 7 నెలల్లో 150,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. అటు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రధాని మోదీ యువతను మోసం చేస్తున్నారని విమర్శించడం జరిగింది. సో మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనకు వే2 న్యూస్లో న్యూస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు గోదావరి అర్బన్ బ్యాంక్ నుంచి తెలంగాణ రీజియన్లో 2 రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ను ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. సో మనకు తెలంగాణ రీజియన్లో ఉన్నటువంటి పలు కేంద్రాల్లో వీటికి సంబంధించినట్టు భర్తీ అయితే చేపడుతున్నారు. ఓన్లీ తెలంగాణ రీజియన్కి సంబంధించి వారి యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. 2 రకాల ఉద్యోగాలు కనుక మీరు చూసుకున్నట్లయితే సో బ్రాంచ్ మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలు, అదేవిధంగా అండ్ జూనియర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు ఇక్కడ 18 అయితే ఉన్నాయి. 18 వీటికి సంబంధించి బీకామ్ అండ్ ఎంకామ్ చేసినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అనేటువంటి సిమిలర్గా ఉండాలని చెప్పేసి అయితే ఇచ్చారు. సో 45 years లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ 1 to 2 years అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ మీరు నోట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి క్యాండిడేట్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక రాకుంటే సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మెయిలే కనుక మీరైతే మెయిల్ చేసి అప్లికేషన్ పెట్టుకోండి. సో తర్వాత ఇష్యూ ఏంటంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కనుక ఈ మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఒకే లెవెల్ రాకుంటే మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు కనుక మంచి అవకాశం. జూనియర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు మనకు తెలంగాణలో ఇక్కడ చూసినట్లయితే చాలా చోట్ల ఉన్నాయి. గోవర్ఖన్ కావచ్చు, కాటారం, ఇక్కడ మెట్పల్లి, పెద్దపల్లి, సిద్దిపేట, సుల్తానాబాద్ ఇట్లా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. వేములవాడలో ప్లేసెస్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ పెట్టుకోండి. మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే రేపు ఉద్యోగ మేళా అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించి ఆన్లైన్లో మనకు ఉద్యోగ మేళా అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే జూమ్ మీటింగ్ ద్వారా అంటే జూమ్లో ఆన్లైన్ ద్వారా వీటిని అయితే నిర్వహిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన అంటే ఈ రోజు అయితే ఉంది. సో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ జూమే కనుక మీరు పార్టిసిపేట్ కాండి. జూమ్ ఐడికి సంబంధించినటువంటి ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు చూడవచ్చు. 18 to 35 years మధ్య ఉన్నటువంటి నిరుద్యోగులు దీనిలో పాల్గొనవచ్చు.
ఇక్కడ జూమ్ ఐడి, పాస్వర్డ్, ఇంకా ఎంపికైన ఇక్కడ చూసినట్టు ఎన్నికైన అభ్యర్థులకు 10 నుంచి 15,000 వరకు జీతం ఉంటుంది. ఇతర వివరాల కోసం వారి యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో మీకు ఇంకా ఇప్పుడు టైం ఉంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయినా ఉంటే జూమ్ మీటింగ్లో అయితే మీరు పార్టిసిపేట్ కాండి. సో దీనిలో ఏ కంపెనీస్ ఉంటాయనే పూర్తి వివరాలు వాళ్ళు మీరు కాల్ చేసే వాళ్ళు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి మరొక జిల్లా నుంచి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఏదైతే నిజామాబాద్ ఉందో నిజామాబాద్లో మనకు ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ పాఠ్యాంశం బోధించటకు ఇక్కడ అతిథి అధ్యాపకుల పోస్టులకు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నట్టు ఆ ప్రిన్సిపల్ ఆ జూనియర్ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అయితే మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసినట్టు చూడవచ్చు. సో సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులు కనీసంగా ఉండాలి. పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నిజామాబాద్ అభ్యర్థులు ఏమైనా ఉంటే ఈ గెస్ట్ ఫ్యాకల్టీకి అయితే మీరు అప్లై చేసుకోండి, పీజీ అనేది కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు. అండ్ నెక్స్ట్ మనకు నోటీస్ బోర్డులో వచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ చూసినట్లయితే IIFTP తంజావూరులో ఉన్నటువంటి దాని నుంచి మనకు ఒప్పంద ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇవి వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 3 ఉన్నాయి, యంగ్ ప్రొఫెషనల్ సంబంధించి 2 వేకెన్సీస్, మొత్తం 18 వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ వీటికి సంబంధించి రాత పరీక్ష ఆన్లైన్లో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. బీటెక్, ఎంటెక్, MSc, PhD చేసినటువంటి అభ్యర్థులు వీటికి అర్హులు. ఇంకా అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి మనకు మితాని హైదరాబాద్లో ఒక నోటిఫికేషన్ జరగవచ్చు. నిన్న కూడా చూసాం. ఇందులో గ్రాడ్యుయేటివ్ అప్రెంటిషిప్ ఉన్నాయి, మామూలుగా ITI తోటి ఉన్నాయి, ఇంకా డిప్లొమా తోటి ఉన్నాయి. సో ఈ 3 ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీటికైతే స్టైఫండ్ రూపంలో మీకు మంత్లీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వాటికి కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ చూడవచ్చు. 29 పోస్టులకు సంబంధించి ఇది మెడికల్ విభాగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తలేరు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అన్ని సమస్యలకు బహుజన రాజ్యాధికారమే పరిష్కారం, RS ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఒక అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు డిమాండ్లలో పలు డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగుల భవిష్యత్తును ఆందోళనలో పడేస్తుందని చెప్పేసి మనకు BSP స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సో అతను పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తలేరు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. క్లాసులు జరగక నష్టపోతున్నటువంటి స్టూడెంట్స్, కూలికి పోతున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ను సర్కారు రెన్యువల్ చేయకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి, మరోవైపు క్లాసులు చెప్పేవారు లేక స్టూడెంట్లు సైతం తీవ్రంగా నష్టపోతున్నట్లు కరోనా కారణంగా కాలేజీలు ఏడాది ఆలస్యంగా మొదలయ్యాయి. గెస్ట్ లెక్చరర్ను రెన్యువల్ చేయకపోవడం వల్ల జాప్యం చేస్తే సిలబస్ కాలం పూర్తి చేయడంపై కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి ఇక్కడైతే మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది మనకు సిరిసిల్ల కాలేజీకి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి అప్డేట్. సో ఇవి ఫ్రెండ్స్ మనకు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో కంపల్సరీ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇది చాలామందికి యూజ్ ఉంటుంది కనుక షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ ద్వారా లాస్ట్ 9 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ PDF కూడా అందించడం జరుగుతుంది. దానిలో మీకు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉంటాయి. సో 90 రూపీస్ అనేది దాని కాస్ట్. సో అది కావాలనుకుంటే నేను కింద నా గూగుల్ పే ఆర్ ఫోన్పే నెంబర్ ఇస్తాను, దానికి 90 రూపీస్ చెల్లించి మీరు ఆ PDFని అయితే పొందవచ్చు. స్క్రీన్ షాట్ మీరు పేమెంట్ చేసిన తర్వాత దాని యొక్క స్క్రీన్ షాట్ను అదే నెంబర్ కనుక పంపిస్తే, ఆ నెంబర్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను. సో ఈ నెంబర్ కనుక మీరు పంపించినట్లయితే 9949394887 సో ఈ 4887 ఈ నెంబర్ కనుక మీరు వాట్సాప్ చేసి కనుక పంపించినట్లయితే మీకు 1 to 2 అవర్స్లో ఆ PDF అయితే పంపించడం జరుగుతుంది. వివరాలను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.